కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17, 2020వ సంవత్సరంలో విడుదల చేసినటువంటి మెమో నెంబర్ 57 ఏదైతే ఉందో దానిని ఆధారంగా చేసుకుని దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో ఆ మెమో 57ను అమలు చేసి ఎవరైతే సిపిఎస్లో ఉన్నారో వారందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అనేక హైకోర్టులు కూడా ఈ మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి తీర్పులు ఇవ్వడం కూడా జరిగింది. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు కూడా ఇటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మేమేమంటామంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయంటే అది ముఖ్యమైన సమస్యలు పిఆర్సీ 24 నెలలుగా పెండింగ్ పెట్టున్నారు, డిఏ 18 నెలలుగా పెండింగ్ పెట్టున్నారు, సరెండర్ లీవ్ బేల్స్ 36 నెలలుగా పెండింగ్ పెట్టున్నారు. కానీ ఈ మెమో 57 ఏదైతే ఉందో ఒక 10,000 మందికి మాత్రమే అమలు చేయాల్సినటువంటి పాత పెన్షన్ విధానానికి సంబంధించిన మెమో 57ను మాత్రం 66 నెలలుగా పెండింగ్ పెట్టున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని చెప్పేసి ఈరోజు మేము చెప్తున్నాము. 2020లో మెమో రిలీజ్ అయితే 2025 ఈరోజు ఆగస్టు 25న ధర్నా చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో 2 ముఖ్యమంత్రులు వచ్చారు. 2 ముఖ్యమంత్రులు కూడా మా సమస్యను పట్టించుకున్న పాపన పోలేదు. గత ముఖ్యమంత్రి గారి కాలంలో పిఆర్సీ వచ్చింది పోయింది, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి కాలంలో పిఆర్సీ రాబోతోంది. ఒక 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అదనంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జాయిన్ అయ్యారు. కానీ ఒక 10,000 మంది మాత్రము ఓపీఎస్కి నోచుకోలేకపోయారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది సార్. సిపిఎస్ ఉద్యోగులకు మీరు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు 2017లో, డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ కూడా ఇచ్చారు 2017లో. అదేవిధంగా మీ చేతులతోనే రాబోయే 1 or 2 monthsలో మీరు మాకు ఓపీఎస్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పారు, మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్, మాకు పెన్షన్ యొక్క వాల్యూ తెలుసు అని చెప్పేసి అన్నారు. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాము, మీకెంతో ప్రీతిప్రాయమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసినటువంటి మెమో 57ను దానితో స్నేహ సంబంధాలు ఉన్నటువంటి కేంద్రంతో ఎంతో స్నేహ సంబంధాలు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి ఆ మెమోని ఇక్కడ అమలు చేయలేకపోవడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి దీని మీద మీరు దృష్టి పెడతారని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మొన్నే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామంటున్నారు. చర్చలేం అవసరం లేదు సార్. చర్చలు అంటే పిఆర్సీ చర్చలు, డిఎల్ ఎన్ని ఇవ్వాలి, ఐఆర్ ఎంత ఇవ్వాలి, ఎలా బేరసారాలు చర్చలు ఉంటాయి. కానీ ఈ మెమో 57 చాలా క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మెమో 57ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు ఒక ఉత్తర్వు ఇస్తే సరిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరో బీఆర్టీఎస్ ఉద్యమ స్థాయికి తీసుకెళ్తామని చెప్పి